నా పేరు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి. నేను తెలంగాణ నల్గొండ జిల్లా నుంచి వచ్చాను. ఇక్కడ కౌలను సన్మానించిన విధానం చూస్తే ఇట్లా సన్మానానికి ఇట్లా ఉంటుందని చెప్పేసి ఇలా మాకు తెలిసి వచ్చింది. ఈ పొద్దుటూరులో ఇక్కడ కొండేటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా కౌలని సత్కరించడం అనేది గతంలో ఎప్పుడు చూడలేదు. తెలంగాణలో కూడా చాలా సందర్భాల్లో చాలా మీటింగ్స్ వెళ్ళాం కానీ మరి సాహిత్య సమావేశాల్లో ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి శివచంద్రారెడ్డి గారు ఈ విధంగా కవులని రచయితలను సన్మానించడం అనేది గొప్ప ఆనవాయితీ సమాజం తీసుకొస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇలా దాదాపుగా 40-50 మందికి పైగా ఏ మాత్రము తక్కువ లేకుండా అందరినీ సమాన హోదాతోటి ప్రతి కవిని రచయితని మనస్ఫూర్తిగా సన్మానించడం అంటే నిజంగా చరిత్రలో సాహిత్య చరిత్రలో గొప్ప ఒక మైలురాయి కాబోతుంది. ఈ ముఖ్యంగా ఈ సాహిత్య వాసన రాజకీయ నాయకులకు అంటుకుంటే ఇలానే ఉంటుంది. ఎందుకంటే ఇలా అన్నయ్య కొండరెడ్డి, నేను కోమటిరెడ్డి. మా కోమటిరెడ్డి మినిస్టర్ గారు కూడా తెలంగాణలో అనేక సమస్యలు అనేక సేవా కార్యక్రమం చేస్తారు. కానీ సాహిత్యాన్ని కొద్దిగా తక్కువనే సాహిత్య విలువలని కాపాడడంలో అక్కడి నాయకులు కొద్దిగా వెనకబడిందని చెప్పొచ్చు. ఇక్కడ చూసిన తర్వాత పొద్దుటూరుకు వస్తుంటే నిజంగా నల్గొండ హైదరాబాద్ లో సాయంత్రం బస్ ఎక్కితే తెల్లవారులు బస్సులో ప్రయాణం చేసి అంత దూరం కింద ఇక్కడికి వచ్చాం. దాదాపుగా ఆంధ్ర మిత్రులు, రాయలసీమ మిత్రులు తెలంగాణ రావడం ఆనవాయితీ. జనరల్ గా తెలంగాణ నుంచి ఆ వరద ఇటుపల్లింది ఇప్పుడు. ఎందుకంటే ఇలాంటి సాహిత్య సమాజం చూసిన తర్వాత ఎవరైనా తప్పకుండా ముందు కూడా భవిష్యత్తులో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఈ కొండటి ఫౌండేషన్ కి ముఖ్యంగా చంద్రబాబు గారికి వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంకా ముందు కూడా అనేక కార్యక్రమాలు చేపట్టాలని, ముఖ్యంగా ఎక్కడైతే సాహిత్యం పరిడవిలుతుందో ఇలా నాకు రాని అనిపించింది. కృష్ణదేవరాయల కాలంలో మేము చూసాం, చరిత్రను చదువుకున్నాం కానీ ఇలా బోధ విజయాన్ని తలపించింది. ఇంత గంభీరంగా ఇంత ఆహ్లాదకరంగా మరి ఇలాంటి కార్యక్రమాలు చేసేందుకు నిజంగా మీకు మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను. మరి ఇలాంటి కార్యక్రమం ముందు కొనసాగించాలని, కొన్నింటి వాళ్ళు కొనసాగిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నాది అనంతపురం.